వైఎస్ జగన్ రణరంగంలోకి దిగుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఇప్పటికే పోరుబాటు పట్టింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా నేరుగా పోరాటంలోకి దిగేందుకు నిర్ణయించారు. మెడికల్ కాలేజీలపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని, పీపీపీ ఆలోచనల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ పరిశీలించనున్నారు. ప్రభుత్వ సంపదను తన వారికి దోచిపెడుతున్న చంద్రబాబు వైఖరిపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆస్తిని తన బినామీలకు అప్పగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేది లేదని ఇప్పటికే హెచ్చరించిన జగన్ ఇక నేరుగా ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కార్ రెడీ అయిన నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ జగన్ క్షేత్రస్థాయిలో నేరుగా పోరాటానికి దిగుతున్నారు. ఈ నెల 9న అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన పర్యటించనున్నారు. అక్కడ నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని జగన్ పరిశీలిస్తారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏకంగా రికార్డు స్థాయిలో 17 మెడికల్ కాలేజీలను తెచ్చి సంచలనం సృష్టించారు. వాటిల్లో 6ంటిని ఇప్పటికే ప్రారంభించారు కూడా. అయితే 10 కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేశారు. 8,480 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే పూర్తయితే రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు అతి తక్కువ ధరకే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుంది. అంతేకాకుండా పేద కుటుంబాల విద్యార్థుల వైద్య విద్య కళ నెరవేరుతుంది. కానీ చంద్రబాబుకు పేదలంటే పడదు కాబట్టి 10 కాలేజీలను తన వారికి అప్పగించడానికి ప్లాన్ రెడీ చేశారు. చంద్రబాబు ప్రైవేటీకరించబోతున్న వాటిలో ఒకటైన నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ ఈ నెల 9న పరిశీలించనున్నారు. ఫిలిప్పీన్సో లేకపోతే జార్జియావో లేకపోతే చైనావో యుక్రెయినో ఇటువంటి దేశాలు వెళ్ళి కుటుంబాలను వదిలేసి ఏ రోజు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ విద్యార్థులు ఉండేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. సో డెఫినెట్గా వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందుకే పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని ఆ కార్యాచరణ కూడా సార్ట్అవుట్ చేస్తా ఉన్నాం. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే ముందు వైఎస్ జగన్ అప్పట్లోనే అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయించారు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే అటు ఏజెన్సీ ప్రాంతానికి ఇటు మైదాన ప్రాంతానికి అందుబాటులో ఉంటుంది. నర్సీపట్నం నుంచి విశాఖ దాదాపు 150 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఎవరికైనా అత్యవసర వైద్యం కావాలంటే అంత దూరం వెళ్లాల్సిందే. మధ్యలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించే ఏజెన్సీ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుందని నర్సీపట్నంను జగన్ ఎంపిక చేశారు. అందుకే జగన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తే తాము అధికారంలోకి రాగానే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గత నెల 19న చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను సామాన్య ప్రజల నుంచి మేధావుల వరకు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు నేరుగా జగనే స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు. కేవలం ప్రైవేటు సంస్థల కోసం పాలన సాగించే చంద్రబాబు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు పేరు వస్తుందనే ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. కేవలం తమ వాళ్ళని, తమ అనుయాయుల్ని, తన మద్దతుదారుల్ని పోషించుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా చేయడం కోసం ఆ కాలేజీలని, అంటే కాలేజీలు మాత్రమే కాదు ఇవి, ఈ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా, వాటిని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నారు మేము 33 ఏళ్ళు ఇస్తాం, ఇంకో 33 ఏళ్ళు పెంచుతామని. అంటే 66 ఏళ్ల పాటు ఒక ప్రైవేటు సంస్థ ఒక ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుని తమ సొంత జాగీర్లాగా ఉపయోగించున్న తర్వాత మళ్ళీ ఎవడైనా వెనక్కి తీసుకోగలుగుతారా? వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం కావడం, అది కూడా పేదల కోసం నిలబడి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు నేరుగా పోరాట రంగంలోకి దిగడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.